టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డీటెయిల్డ్గా చూద్దాం. డేట్ 21/8/23 అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ద హిందూలో ఫస్ట్ పేజ్లో మనకి అపేర్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ ద కూకీ బాడీ టు రీఇంపోజ్ బ్లాకేడ్ ఆన్ కీ హైవే. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ టైటిల్ హెడ్డింగ్ని నేను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మనం డీటెయిల్డ్గా అనాలిసిస్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, కూకీ బాడీ. కూకీ అంటే ఎవరు? కూకీ అనేవాళ్ళు ట్రైబల్ గ్రూప్ అన్నమాట. క్లియర్, దీస్ ఆర్ ది ట్రైబల్ గ్రూప్. సార్ ఎక్కడ ఉంటారు? కూకీ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు మెయిన్లీ మణిపూర్ స్టేట్లో ఉంటారు. క్లియర్, అండ్ ఇష్యూ అంతా కూడా మణిపూర్ గురించే అనమాట. టు రీఇంపోజ్ బ్లాకేడ్. బ్లాకేడ్ అంటే ఏంటి? బ్లాకేడ్ అంటే బ్లాకింగ్ అనమాట. అంటే వీళ్ళు దేన్నో బ్లాక్ చేస్తారంట. దేని గురించి? ఆన్ కీ హైవే. హైవేని బ్లాక్ చేస్తారంట. ఎవరు? కూకీ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు మణిపూర్లో ఉంటారు. వీళ్ళు కీ హైవేస్ని బ్లాక్ చేస్తారంట. సార్ అయితే వాట్ ఈజ్ దట్ హైవే? ఆ హైవే ది నేషనల్ హైవే నెంబర్ 2. క్లియర్, నేషనల్ హైవే నెంబర్ 2ని బ్లాక్ చేస్తాము అని అంటున్నారు. సో అయితే ఇప్పుడు మనం కాస్త డీటెయిల్డ్గా అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా చూద్దాం. జాగ్రత్తగా ఒక్కసారి మొత్తం కూడా వినండమ్మా. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 year వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 per month ఈఎంఐ. 5,000 per month పే చేస్తూ మీరు 1 year వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్, అయితే ఫీజు అనేది 31st August వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు. ఫస్ట్ థింగ్, మనం ఒక్కసారి డీటెయిల్గా వెళ్ళే ముందు మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. బోత్ మనకి అర్థం కావడానికి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి వీటి మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్, మ్యాప్ అనేది క్లియర్గా నేర్చుకోండి. అస్సాం స్టేట్కి బార్డరింగ్ ఎవ్రీ స్టేట్, నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి స్టేట్ కూడా అస్సాంకి బార్డర్ ఉంటుంది. అయితే సిక్కిం ఒక్కటి మాత్రమే ఉండదు. కొంతమంది సిక్కింని నార్త్ ఈస్ట్లో పెడతారు, కొంతమంది సిక్కింని నార్త్ ఈస్ట్లో పెట్టరు. బట్ మోస్ట్లీ ఈ స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటంటే అస్సాం పైన చూడండి అరుణాచల్ ప్రదేశ్, అండ్ పక్కన నాగాల్యాండ్ కింద మణిపూర్ కింద మిజోరాం పక్కన త్రిపుర అండ్ మేఘాలయ. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే కాకుండా మనం ఎగ్జామినేషన్లో కూడా మన ఆన్సర్లో ఈ పిక్చర్ని రిప్రజెంట్ చేసి మనం చూపించగలం అనమాట. క్లియర్, సో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ ఆర్డర్లో మీరు గుర్తుంచుకున్నారంటే మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ అయితే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఇష్యూ ఇన్ మణిపూర్. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? క్లియర్, అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది అంటే ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎథ్నిక్ టెన్షన్స్ అని అంటాం. ఎథ్నిక్ టెన్షన్స్. ఈ ఎథ్నిక్ టెన్షన్స్ అంటే ఏంటి? ఎథ్నిసిటీలో గ్రూప్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మన ప్రైమ్ ఫోకస్ అంతా కూడా ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. క్లియర్, ట్రైబల్ గ్రూప్స్. అయితే అమాంగ్ ది ట్రైబల్ గ్రూప్స్ కాదు, దిస్ ఈజ్ అమాంగ్ ది ట్రైబ్ అండ్ నాన్ ట్రైబ్ కింద చూస్తారనమాట. క్లియర్, సో ఒక్కసారి మెయిన్ మణిపూర్లో కమ్యూనిటీస్ అనేవి ఒకటి కూకీ అండ్ వీళ్ళు అండ్ నెక్స్ట్ జో కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఫైట్ చేస్తున్నారు అనమాట. ద కూకీ జో కమ్యూనిటీ అని పిలుస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ అదర్ కమ్యూనిటీ దట్ ఈజ్ ది మెయితీ కమ్యూనిటీ అని చూస్తాం.
క్లియర్. సో వాట్ ఈస్ దిస్ గ్రూప్? కూకీ కమ్యూనిటీ ఒకటి అండ్ మరొకటి మెయితీ కమ్యూనిటీ. ఈ 2 కమ్యూనిటీస్ మధ్యన ఇప్పుడు క్లాషెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్లీ ఈ మెయితీ కమ్యూనిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టీ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. క్లియర్. ది షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. అయితే కూకీ జో కమ్యూనిటీ వీళ్ళు ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారనమాట. క్లియర్. వీళ్ళు డామినెంట్గా ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు అండ్ మెయితీ కమ్యూనిటీ వాళ్ళు వ్యాలీ ఏరియాలో ఉంటారు. వ్యాలీ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియా, వ్యాలీ ఏరియా ఏంటి ఒక్కసారి చూడండి. సింపుల్గా ఇది ఒక ల్యాండ్, లెట్స్ టేక్. ఇక్కడ ఇదంతా కూడా మనకి కొండలు, ఫారెస్ట్ ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి అండ్ తర్వాత ఇక్కడ నార్మల్ ఏరియా ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ కొండలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. క్లియర్. రైట్. అయితే ఇప్పుడు ఈ కొండల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫారెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ అంటే కూకీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు అండ్ వ్యాలీలో అంటే ఇక్కడ అనమాట. క్లియర్. సో ఇక్కడ మనకి మెయితీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే మెయితీ కమ్యూనిటీ వాళ్ళు వ్యాలీలో ఉండడం వలన వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చినట్లయితే మెయిన్ నిజంగా ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్నారో ఈ కమ్యూనిటీస్ వీళ్ళకి అసలైన బెనిఫిట్స్ అనేవి పోతాయి. సో అందుకనే మెయితీ కమ్యూనిటీకి మీరు రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆ ప్రొటెస్ట్ అనేది ఎథ్నిక్ క్లాషెస్ కింద తయారయ్యాయి. ఏంటి? మెయితీ కమ్యూనిటీ వాళ్ళు ఏంటి, ఎస్ వాళ్ళకంటూ షెడ్యూల్ ట్రైబ్ అనే స్టేటస్ వచ్చింది అంటే వాళ్ళు చాలా విధాలమైన బెనిఫిట్స్, రిజర్వేషన్స్ అనేవి పొందగలరు. బట్ అటువంటి రిజర్వేషన్స్ పొందడం వలన కూకీ కమ్యూనిటీ వాళ్ళకి లాస్ అనేది జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా స్టార్ట్ అయిన ఎథ్నిక్ క్లాషెస్ అనేవి మరింత పెరిగి మనం లాస్ట్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా క్లాషెస్ అనేవి చూస్తున్నాం. అండ్ చాలా వరకు డేంజరస్ థింగ్స్ అంటే ఈవెన్ వల్నరబుల్ కమ్యూనిటీస్, ఉమెన్ మీద అత్యాచారాలు కానీ చిన్నపిల్లల్ని చంపడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్. ఎస్. అండ్ ఇప్పుడు ఈ కూకీ కమ్యూనిటీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మెయితీ కమ్యూనిటీస్కి అంటే ఈ వ్యాలీ ఏరియాస్కి వెళ్ళే నేషనల్ హైవే దట్ ఈజ్ NH2, ఈ నేషనల్ హైవే 2ని మేము ఇప్పుడు బ్లాక్ చేస్తాము. ఈ బ్లాక్ చేయడం వలన ఈ వ్యాలీ ఏరియాలో ఉన్న మెయితీ కమ్యూనిటీ వాళ్ళకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళవు. ఇంకా ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అయితే ఈ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే గ్రెయిన్స్. క్లియర్. మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే గ్రెయిన్స్ కానీ, ఆయిల్ కానీ, మిల్క్ కానీ, షుగర్స్ కానీ అండ్ ఇవి మాత్రమే కాకుండా రెగ్యులర్గా డైలీ ఏవైతే యూసెస్ చేస్తామో వాటన్నిటినీ ఎసెన్షియల్ ప్రొడక్ట్సే అని అంటామన్నమాట. సో ఈ నిత్యావసరాలు ప్రతిరోజు కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవునా? రైట్. ఇప్పుడు వీళ్ళు ఈ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ వెళ్లకుండా ఆపి ఈ మెయితీ కమ్యూనిటీ వాళ్ళకి ట్రబుల్సమ్ చేద్దాము అంటే ఇబ్బంది పెడదాము అన్న దృష్టిలో కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు? ఇండియాలో ది ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్లో మనం మూవ్ అవ్వగలము అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ప్రకారం ఏ ప్రోడక్ట్నైనా వేరే ప్లేస్కి వెళ్ళి తీసుకొని అమ్మే స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 అందరికీ ఇవ్వడం జరిగింది. అవునా? రైట్. అయితే ఈ కూకీ జో కమ్యూనిటీ వాళ్ళకి ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఈ విధమైన బ్లాకేడ్స్ చేయడం వలన చాలామంది వల్నరబుల్ పీపుల్ అయినా అంటే ఎటువంటి పాపం తెలియని కొంతమంది మెయితీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్ మెడిసిన్స్ అనేవి సప్లై ఉండాలి. అవునా? సో అయితే వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో సెంట్రల్ గవర్నమెంట్, బోత్ స్టేట్ గవర్నమెంట్ రెండు అలర్ట్ అయ్యి మొత్తం నేషనల్ హైవే అంతా కూడా పోలీస్ని అండ్ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్సెస్ని కూడా ఎడిషనల్గా సెక్యూరిటీ కింద ఉంచడం జరిగింది. సో దట్ ఈ కూకీ జో కమ్యూనిటీ వాళ్ళు ఎటువంటి బ్లాకేడ్ చేయకుండా ఉంచడానికి అనమాట. డన్.
రైట్. సో ఇదంతా ఇష్యూ. అయితే దీన్ని మనం అనలిటికల్గా చూడాలన్నా ఆర్ క్వశ్చన్ ఫార్మ్లో అడిగితే ఎలా రాస్తాము ఒక్కసారి. ది ప్రాబ్లమ్స్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ విధమైన బ్లాకేడ్స్ కానీ ఆర్ ఎథ్నిక్ క్లాషెస్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే డీస్టెబిలిటీ. క్లియర్? అంటే స్టేట్లో స్టెబిలిటీ అనేది ఉండదన్నమాట. క్లియర్? గవర్నమెంట్ సరిగ్గా ఉండదు, ప్రజలు కూడా వాళ్ళ నిత్య కార్యక్రమాలను శుభ్రంగా చేసుకోలేరు, అండ్ ప్రతి చోట కూడా గందరగోళం అనేది ఉంటుందన్నమాట. సో డీస్టెబిలిటీ అనేది ఉంటుంది, ప్రాపర్ లివింగ్ అనేది ఉండదు. క్లియర్? ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్, ఇట్లాగా డీస్టెబిలిటీ ఉన్న చోట ఎకానమీ అనేది ప్రాస్పర్ అవ్వదు, ఎకానమీ డౌన్ టర్న్ చూస్తుందన్నమాట. సో దట్ ఎకానమీ ఎప్పుడైతే ఈ స్టేట్లో డౌన్ టర్న్ అవుతుందో రెవెన్యూ గ్రోత్ అనేది ఉండదు, రెవెన్యూ అనేది డౌన్ అయిపోతుంది. రెవెన్యూ డౌన్ అయిపోయింది అంటే ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో దాని వలన ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. క్లియర్? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ దీంతో వాళ్ళ యొక్క ఎబిలిటీ టు వర్క్ కానీ ప్రతీదీ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. రైట్? అండ్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనం చూసే షార్ట్ టర్మ్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎథ్నిక్ క్లాషెస్ అనేవి రియోట్స్ కింద చేరే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద గొడవల కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎథ్నిక్ క్లాషెస్ అనేవి రిమైనింగ్ స్టేట్స్కి కూడా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? అంటే రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా మాకు కూడా కొన్ని కావాలి అని చెప్తూ ఈ విధమైన క్లాషెస్ని ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాదమ్మా, ఈ విధంగా చేయడం వలన వల్నరబుల్ పీపుల్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దే స్టార్ట్ గో ఫర్ మైగ్రేషన్. వీళ్ళు మైగ్రేషన్ అన్న నేమ్తో వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? ఇఫ్ యూ టేక్ మణిపూర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాన్మార్ మొత్తం బార్డర్స్తో ఉన్నది కాబట్టి అటు ఇటు ప్రజలు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇటువంటి క్లాషెస్ టైంలో మోస్ట్లీ మనం ఏం చూస్తాము? దెర్ ఈజ్ ద రైజ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ జియోపొలిటికల్ టెన్షన్స్. ది జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ యునైటెడ్ నేషన్స్లో ఇండియాలో ఈ విధంగా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎథ్నిక్ క్లాషెస్ జరుగుతున్నాయి అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఇండియా యొక్క నేమ్ అండ్ ఇమేజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో వీటినే మనం జనరల్గా ఎక్స్టర్నల్ జియోపొలిటికల్ టెన్షన్స్ అని అంటామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్లా గ్రో అవ్వడం వలన నైబరింగ్ కంట్రీస్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దే ట్రై టు ఇంక్రీజ్ ది ఎక్స్ట్రీమిజం. క్లియర్? ఎక్స్ట్రీమిజం పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? పీపుల్కి గన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి డీస్టెబిలిటీ మరింత ఎక్కువగా అయ్యే విధంగా ఛాన్సెస్ చేస్తారు. అండ్ నార్త్ ఈస్ట్లో ఈ ట్రైబల్ గలిబిలిటీని అంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మొత్తం స్టేట్ని మొత్తం కూడా డ్యామేజ్ చేసే విధంగా చూసి నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదమ్మా? ఈ ప్రాబ్లం మనకి చాలా మైన్యూట్గా కనిపించవచ్చు, బట్ దీని యొక్క ఇంపాక్ట్ అనేది పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. రైట్? సో అందుకనే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం నీట్గా దీన్ని అనలైజ్ చేసుకున్నాం కాబట్టి ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఈ విధంగా మల్టీ డైమెన్షనల్గా ఆన్సర్స్ అనేవి రాయండి. రైట్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. ఇది మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్. ది క్రిమినల్ లా బిల్స్ రీనేమింగ్ ఈజ్ నీడ్లెస్ మెడ్లింగ్. క్లియర్? ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో మాత్రమే కాదు, ఇక్కడ ఆథర్ ఆర్టికల్ని డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి తీసుకొచ్చి యూజ్ చేయడం జరిగింది. అయితే మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ టాపిక్లో కానీ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2 క్లియర్, జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీతో పాటు సోషల్ జస్టిస్ టాపిక్లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ ఆథర్ దీన్ని మల్టీ డైమెన్షనల్గా పెట్టడం అనేది జరిగింది. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని అనాలిసిస్ చేస్తూ ఆథర్ యొక్క వ్యూ పాయింట్స్ అనేవి చూద్దాం. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఆర్టికల్స్ని ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం చదవాలి తప్ప
మనం ఓన్గా ఏదైతే ఊహించుకుంటున్నామో దాన్ని ఏది కూడా ఇంపోజ్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి, ఆర్టికల్ని పర్సనల్గా తీసుకోకుండా ఆర్టికల్లో యొక్క ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి ఎగ్జామినేషన్లో ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ మన థాట్ బిల్డింగ్ ప్రాసెస్లో ఎట్లా హెల్ప్ చేస్తుంది అని మాత్రమే మనం మెయిన్ చూడాలి. సో టైటిల్ని ఒకసారి అర్థం చేసుకోండి, క్రిమినల్ లా బిల్స్. అయితే రీసెంట్లీ ది ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ యొక్క నేమ్స్ చేంజ్ చేశారు, అవునా? రైట్, రీనేమింగ్ వాటి యొక్క నేమ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఈజ్ నీడ్లెస్ మెడ్లింగ్ అంటే అది దేనికి పనికిరాని ఒక ఇష్యూ చేస్తున్నారు, అంటే అనవసరంగా మధ్యలో దూరుతున్నారు, క్లియర్, గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఇప్పుడు మనం ఆథర్స్ యొక్క వ్యూ పాయింట్స్ని జాగ్రత్తగా చూద్దాం. చూడండి అమ్మా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, రీసెంట్గా లోక్సభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు, చూడమ్మా, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ యొక్క నేమ్ని సింపుల్గా వాళ్ళు భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చారనమాట, క్లియర్, భారతీయ న్యాయ సంహిత. అండ్ నెక్స్ట్ వన్ సిఆర్పిసి. సిఆర్పిసి ప్రావిజన్స్ ఒకవేళ మీరు చూసినట్లయితే దీని నేమ్ ఏమని మార్చారు, భారతీయ నాగరిక సురక్ష సంహిత, క్లియర్, భారతీయ నాగరిక సురక్ష సంహిత. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని దే హ్యావ్ చేంజ్ ద నేమ్ యాజ్ ది భారతీయ సాక్ష్య బిల్, క్లియర్, ఆర్ భారతీయ సాక్ష్య నెక్స్ట్ యాక్ట్ అవుతుంది, క్లియర్, రైట్. అయితే మీకు ఈ పాటికి ఈ నేమ్స్ అన్నీ కూడా తెలిసిందే అయి ఉంటుంది, రైట్. అయితే ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇండియాలో 50% ఆఫ్ సిటిజన్, గుర్తుంచుకోండి, ఇండియాలో 50% ఆఫ్ సిటిజన్కి ఈ నేమ్స్ అన్నీ కూడా అన్ఫెమిలియర్, అంటే ఇంతవరకు వీళ్ళు ఈ నేమ్స్ని విని ఉండరు. అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, న్యాయ సంహిత, ఇవన్నీ కూడా హిందీ టర్మ్స్ అవ్వడం వలన ఇండియాలో ఉన్న 50% సిటిజన్ వీళ్ళు విని ఉండరు. అండ్ ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇండియాలో 50% దగ్గర వీళ్ళకి దీన్ని ప్రొనౌన్స్ కూడా చేయలేరు, అంటే అన్ప్రొనౌన్సబుల్ అని అంటాము, క్లియర్, అన్ప్రొనౌన్సబుల్, చాలా వరకు దీన్ని పలకను కూడా పలకలేరు. ఎడ్యుకేటెడ్ మాత్రమే పలకగలరు తప్ప అన్ఎడ్యుకేటెడ్ రూరల్ ఏరియాస్లో వాళ్ళు కనీసం పలకలేరు అని చెప్తున్నారనమాట, క్లియర్. అండ్ ఇంకా ఏమని చెప్తున్నారు, ఫస్ట్ టైం ఆథర్ ఏమని చెప్తున్నారంటే మెయిన్ ఈ నేమ్స్ ఏవైతే చేంజ్ జరిగాయో చాలామందికి ఈ నేమ్స్ అనేవి హిందీలో ఉండడం వలన చాలా వరకు ఇష్టం లేదన్నమాట. అండ్ ఈవెన్ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 348 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే, క్లియర్, ఆర్టికల్ 348 ఏమని చెప్తుంది, ఆల్ ది అథారిటేటివ్ టెక్స్ట్, గవర్నమెంట్ కానీ స్టేట్స్ యొక్క అథారిటేటివ్ టెక్స్ట్ అంటే వాళ్ళు ఫార్మల్గా ఏవైతే నేమ్స్ అడ్రసెస్ ఇస్తారో అవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి, క్లియర్, అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి, రైట్. ఆర్టికల్ 348 అర్థమైంది కదా, ఇంగ్లీష్లోనే ఉండాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇది మరి వెంటనే ఇలా మార్చాలి కదా, మరి ఎందుకు ఇలానే ఉంచారంటే ఒక్కసారి చూడండి. గవర్నమెంట్ ఏ విధంగా సంజాయిషిస్తుందంటే దిస్ ఈజ్ భారతీయ సాక్ష్య, దీన్ని మనం ఎలా రాస్తాము, ఇంగ్లీష్లోనే కదా రాస్తాం, భారతీయ అని, రైట్. సో భారతీయ సాక్ష్య అని ఇంగ్లీష్లోనే రాస్తున్నాం కదా, దీంట్లో ఇంకా ప్రాబ్లం లేదు అని ఆర్టికల్ 348 యొక్క మెయిన్ ఎసెన్స్ని వీళ్ళు చేంజ్ చేసేసారు. ఇంగ్లీష్లో ఉండాలి అంటే రైటింగ్ని ఇంగ్లీష్లో ఉంచేశారు. అయితే ఇది రైటింగ్ ఇంగ్లీష్లో ఉన్న దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది కంప్లీట్లీ హిందీలోనే ఉంటుంది, అవునా. సో ప్రొనౌన్సియేషన్ అనేది కంప్లీట్లీ హిందీలోనే ఉంచడం వలన చాలా వరకు దీన్ని ఈ విధంగా గుర్తుంచుకోవాలి అని పిలవాలి అని చాలామందికి లేదు. అయితే ఆథర్స్ అందరూ కూడా అడ్వకేట్స్ అన్నమాట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే దిస్ బిల్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ గెటింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏంటి అంటే దట్ ఈస్ ది యాక్సెప్టబిలిటీ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఏ విధమైన చట్టాన్నైనా తీసుకొని రావండి, బట్ ఆ చట్టం అనేది
ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎస్, గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకొస్తే అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది, మాకందరికీ కూడా ఇష్టమే అని ఉన్నట్లయితేనే ఆ చట్టం యొక్క ఎసెన్స్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఇంటెన్షనల్గా ఈ హిందీ నేమ్స్ అనేవి తీసుకొచ్చి హిందీ ఇంపోజిషన్ అనేది చేస్తే ద టెస్ట్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ అనేది ఫెయిల్ అవుతుంది. అయితే మోస్ట్లీ ఆథర్స్ ఏమంటున్నారంటే ఈ విధమైన హిందీ నేమ్స్ని సౌత్ ఇండియా పీపుల్ వాళ్ళు చాలామంది ఒప్పుకోరు అని చెప్తున్నారనమాట. క్లియర్? సౌత్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా ఈ నేమ్స్ని యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్తున్నారనమాట. రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ దట్ వాజ్ రేజ్డ్ బై దీస్ ఆథర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆథర్స్ ఇంకేం చెప్తున్నారంటే ది కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. క్లియర్? సో దీంట్లో ఏముందో అసలు చూడకుండా ఈ లాంగ్వేజ్ బట్టి చాలామంది యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అంత ఉంది కాబట్టి. క్లియర్? ఎందుకంటే ఆథర్స్ చెప్తున్నారు ఈవెన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంబేద్కర్ గారు ఉన్న టైంలో కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా చాలా స్టేట్స్ ఎస్ అఫ్కోర్స్ లాంగ్వేజ్ మీద ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి వాళ్ళు ఏమని చెప్పారు, అఫీషియల్ లాంగ్వేజ్ అనేది స్టేట్లో క్లియర్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ అవ్వాల్సిందే అని చెప్తున్నారనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా ఏం తీర్మానం చేశారు అంటే అన్లెస్ ప్రతి స్టేట్ కూడా యాక్సెప్ట్ చేసి ప్రతి స్టేట్ కూడా యాక్సెప్ట్ చేసి దీంతోపాటు పార్లమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ని వదిలి ఇంకేదైనా లాంగ్వేజ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఏ విధంగా ఉంది దట్ ఈజ్ హిందీ. ఎందుకు? వై హిందీ? వై నాట్ ఎనీ అదర్ లాంగ్వేజ్? వై హిందీ అంటే ఈరోజు ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందీనే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ లాంగ్వా ఫ్రింకా అంటే మాట్లాడడానికి హిందీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. రైట్? సో ఈరోజు చాలామంది హిందీనే యూజ్ చేస్తున్నారు కాబట్టి హిందీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారనమాట. క్లియర్? బట్ ఒక్కసారి చూడండి ఆథర్ ఏమని చెప్తున్నారంటే ఈ విధంగా హయ్యెస్ట్ హిందీ మాట్లాడుతున్నారు అని మిగిలిన వాళ్ళని కూడా హిందీ నేర్చుకోమంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కల్చరల్ ఇంపోజిషన్ అని అంటాము. ఈ టర్మ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ వాళ్ళకి ఈ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? కల్చరల్ ఇంపోజిషన్ అయితే జనరల్ స్టడీస్ వాళ్ళు కూడా రాయొచ్చు. కల్చరల్ ఇంపోజిషన్ అంటే ఏంటి? కల్చరల్ ఇంపోజిషన్ అంటే కల్చర్ అంటే మెజారిటీ పీపుల్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మైనారిటీ పీపుల్ మీద రుద్దడం అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది మెజారిటీ వర్సెస్ మైనారిటీ అని చూస్తాము. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మెజారిటీ పీపుల్ వాళ్ళు ఏదైతే కల్చర్ని ఫాలో అవుతున్నారో దాన్ని మాత్రమే కల్చర్ కింద అంగీకరించమంటారు. అండ్ మైనారిటీ పీపుల్ని కూడా ఆ కల్చర్నే ఫాలో అవ్వమంటారు. అయితే సార్ ఇదంతా హిందీ లాంగ్వేజ్ కదా, కల్చర్ గురించి చెప్తున్నారు ఏంటంటే సి యూ హ్యావ్ టు టేక్ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్. అందుకని ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత స్టేట్స్ని లింగ్విస్టిక్ బేసిస్ మీద డివైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకు? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మాతృభాష మీద ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భాషతో మాత్రమే కల్చర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి. క్లియర్? సో కల్చరల్ ఇంపార్టెన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఈస్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఇప్పుడు ఆథర్స్ ఏమని చెప్తున్నారు? ఈ విధమైన హిందీని ఇంపోజ్ చేయడం వలన కల్చరల్ ఇంపోజిషన్ అనేది జరుగుతుంది, మెజారిటీ వర్సెస్ మైనారిటీ అనేది వస్తుంది. అండ్ కల్చరల్ రిచ్ లింగ్విస్టిక్ డైవర్స్ నేషన్ అయిన ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ డిస్రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అవునా కదా? అంటే ఇన్ని రోజులు ఇండియా ఒక డైవర్స్ కంట్రీ అని అనుకున్నాము. ఒకేసారి ఒక లాంగ్వేజ్ ఇష్యూస్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి పీపుల్స్లో ఫార్మ్ అయ్యాయి అని ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుస్తుంది. అవునా? సో దట్ పీపుల్స్ మూమెంట్స్ పెరుగుతాయి, వాళ్ళ ఎమోషన్స్ అనేవి అన్కంట్రోల్డ్గా అవుతాయి అండ్ సెంటిమెంట్స్ అనేవి చాలా హైప్లో ఉంటాయి. అంటే నేషన్ అనే కాన్సెప్ట్ మరిచిపోయి స్టేట్ అనే కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ
మెయిన్ వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్నేషనలిజం. కొంతవరకు ఇది మంచిదే, కొంతవరకు సబ్నేషనలిజం అనేది మంచిదే, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషన్. సబ్నేషనలిజం అంటే ఏంటి? సబ్నేషనలిజం అంటే స్టేట్ అనేది ఇండియా కన్నా గొప్పది అని అనుకుంటే అప్పుడు సబ్నేషనలిజం ఎట్ అల్ట్రా లెవెల్ అని అంటాం. అంటే ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని, ఆ తర్వాతే దేశానికి చెందినవాడిని అన్న ఆలోచన వచ్చింది అంటే అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. కొంతవరకు మంచిది ఏంటి, నేను ఇండియాలో ఉన్న వ్యక్తిని, అలానే నా రాష్ట్రం అంటే నాకు ఎక్కువ గౌరవం ఉంటుంది అండ్ ఈ రాష్ట్రం మెరుగుపడాలని నేను కష్టపడతాను అన్న థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేలు చేస్తుంది. బట్ నేను మొదట స్టేట్కే ఇంపార్టెన్స్ ఇస్తా నేషన్ కన్నా అంటే అప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఆథర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. 1964లో 1962లో ఏ విధమైన లింగ్విస్టిక్ ఇంపార్టెన్స్తో స్టేట్స్ అనేవి డివైడ్ అవ్వడం జరిగిందో ఒక్కసారి చూసుకున్నట్లయితే క్లియర్గా లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది ఇండియాలో ఎలా ఉందో తెలుస్తుంది. క్లియర్. అండ్ దానికి తోడుగా గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా హిందీ ఇంపోజిషన్ అనేది పెరిగింది. అప్పటికే కొంతమంది నో అని సౌత్ ఇండియన్స్ చెప్పారు, అవునా? రైట్. సో ఈ ఇష్యూస్ అన్నీ చూసుకుంటున్నట్లయితే చాలామంది ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్కి ప్రాబ్లం రావచ్చేమో, రేపొద్దున్న కల్చర్కి కూడా ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ఈ లాంగ్వేజ్ కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది కేవలం ఈ రెండిటి మీద మాత్రమే ఉండదు, ఇది టోటల్ డైవర్సిటీని, టోటల్ రెస్పెక్ట్ని, టోటల్ ఇంక్లూజివిటీని యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది అని ఆథర్స్ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ టైంలో ఈ నేమ్స్ చేంజ్ చేయడం కానీ, క్రాస్ వర్డింగ్ క్వశ్చన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అనవసరం. మనం సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ అనేవి ఇండియాలో చాలా ఉన్నాయి అని చెప్తూ ఈ నేమ్స్ ఇలాగే ఉండడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల దృష్టి అంతా కూడా నేమ్స్ మీదే ఉంటుంది తప్ప ఆ నేమ్స్లో ఉన్న కంటెంట్ అనేది ఉండదు. సో అప్పుడు ఎవరు కూడా ప్రాపర్ డెసిషన్స్, క్రిటికల్ థింకింగ్ అంతా కూడా ఈ యాప్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మీద ఉండదు, కేవలం ఈ నేమ్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మీద మాత్రమే క్వశ్చన్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద హై టైం. ఏ విధంగా అయితే మీరు స్టాండింగ్ కమిటీస్కి ఇచ్చారో ఖచ్చితంగా ఆ స్టాండింగ్ కమిటీస్లో అయినా ఈ నేమ్స్ చేంజ్ అయ్యే విధంగా ప్రపోజల్స్ రావాలి. అండ్ గవర్నమెంట్ కూడా వీటి యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేమ్స్ అనేవి తీసుకొచ్చిన తర్వాత ప్రాపర్గా డిస్కషన్స్ అనేవి బిల్డప్ చేయాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా? ఇది ఈ ఆర్టికల్ యొక్క టోటల్ అనాలిసిస్, దీని సారాంశం అన్నమాట. రైట్, అర్థమైంది కదమ్మా? గుడ్. ఇండిపెండెన్స్ డే బ్లాక్ బాస్టర్ ఆఫర్ చూడమ్మా. స్పెషల్ ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద లైవ్ ప్లస్ రికార్డెడ్ కంప్లీట్గా మీకు కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫీజ్ వ్యాలిడిటీ అనేది 31 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందమ్మా. మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ కంప్లీట్గా డీటెయిల్గా నేనే మీకు డిస్కస్ చేస్తాను. అండ్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆప్షనల్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఒకవేళ ఆంథ్రపాలజియా ఆర్ ఇంకేదైనా ఆప్షనల్ అన్న డౌట్ మీద ఉంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్పీక్ విత్ మీ. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు. క్లియర్? రైట్. అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జామినేషన్ దగ్గరలో కూడా మీరు ఫాస్ట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ని రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. డన్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ క్రాఫ్టింగ్ సేఫ్ జనరేటివ్ ఏఐ. అయితే ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎగ్జాక్ట్గా ఈ ఆర్టికల్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాత్రమే కాదు మిగిలిన జనరల్ స్టడీస్, అయితే మెయిన్లీ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా పెట్టగలం. ఎందుకు అలా చెప్తున్నానో కూడా మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ని అర్థం చేసుకోవడం చేయండి. టైటిల్స్ అర్థం చేసుకోవడం మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆథర్ యొక్క కాంటెక్స్ట్ కానీ ఒపీనియన్ కానీ ఏ విధంగా ఉంటుందో
మనం టైటిల్స్ చూస్తేనే కాస్త అవగాహన చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటివ్ ఏఐ టెక్నికల్ టర్మ్స్ ఎప్పుడైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ టర్మ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జనరేటివ్ ఏఐ సిస్టమ్ అని అంటాం. అఫ్ కోర్స్ ఏఐ అంటే అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగానే ఈ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కూడా ప్రవర్తిస్తుంది అనమాట. అంటే హ్యూమన్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తారో అదేవిధంగా కంప్యూటర్ కూడా చూసి చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఏ వ్యక్తి వస్తే అతని నేమ్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్, ఇదంతా కూడా మనకు ఒక పిక్చరైజేషన్ అనేది బ్రెయిన్లో వస్తుంది, అవునా? ఈవెన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇది డిఫరెంట్ ఇమేజెస్ చూసినా, డిఫరెంట్ వర్డింగ్స్ చూసినా ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించే శక్తి ఏఐ సిస్టమ్కి ఉంటుందన్నమాట. దెన్ వాట్ ఈస్ దిస్ జనరేటివ్ ఏఐ సిస్టమ్? అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రజలకు కావాల్సిన క్వెరీస్ని కూడా సాల్వ్ చేస్తుంది అనమాట. జనరేటివ్ ఏఐలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా కామన్గా వినిపిస్తున్న నేమ్, దిస్ ఈజ్ ది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది మోస్ట్ ఫేమస్గా మనం వింటున్న జనరేటివ్ ఏఐ సిస్టమ్ గురించి చెప్తున్నాం అనమాట. క్లియర్? అంటే చాట్ జీపీటీ ఏంటి? మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ గురించి అడిగినా మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆర్ మీకు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్, అంటే నేను ఒక 5 days షిమ్లా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని మీరు కొట్టారంటే అది ప్రాపర్గా చెప్తుందన్నమాట. మీరు ఎయిర్వేస్ నుంచి వెళ్ళొచ్చు, రోడ్వేస్ నుంచి వెళ్ళొచ్చు, రైల్వేస్ నుంచి వెళ్ళొచ్చు, వెళ్తే ఎలా వెళ్ళాలి, ఏది ఆప్టిమల్ టైం, ప్రైస్ ఎంత అవుతుంది, ఇట్లా ప్రాపర్గా అది అనాలిసిస్ చేసి చెప్తుందన్నమాట. దీన్నే జనరేటివ్ ఏఐ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన ఏరియా గురించి మన ఫ్రెండ్ అడిగితే మనం చెప్తాం కదా, లెట్స్ టేక్ నార్త్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఢిల్లీ నుంచి, సో తను ఆంధ్ర రావాలి అని అనుకుంటున్నాడు అనుకోండి, ఆర్ తెలంగాణ వెళ్ళాలి అనుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు మనం వాడికి గైడ్ చేస్తాం. నీకు ఒకవేళ ప్రైస్ పర్వాలేదు అంటే ఫ్లైట్ తీసుకుంటే అక్కడి నుంచి డైరెక్ట్గా తక్కువ టైంలో ఇక్కడికి వస్తావు, అండ్ నీ వర్క్కి నువ్వు ఇక్కడ దిగి పలానా రూట్ తీసుకొని నువ్వు పలానా రూమ్లో ఉండి నీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అలా ఏ విధంగా గైడెన్స్ మనం ఇస్తాము? ఎందుకంటే మనకి లోకల్ నాలెడ్జ్ అంతా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఒక తెలియని ప్లేస్కి మనం వెళ్ళాలి అంటే ఈవెన్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీని క్వశ్చన్ అడిగినా అది ఆన్సర్ ఇస్తుంది, రైట్? అర్థమైంది కదమ్మా? సో ఇన్ జనరల్గా జనరేటివ్ ఏఐ సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాట్ ఆర్ దిస్ ఎల్ఎల్ఎం? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మనం ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నామో దాన్ని అది నేర్చుకొని దాన్ని బట్టి మనకి సమాధానం అనేది ఇస్తుందన్నమాట. దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇది మొత్తం ప్రాసెసింగ్ చేసి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా సమాధానాలు అనేవి చెప్తుందన్నమాట. క్లియర్? దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాము. అంటే లాట్ ఆఫ్ కంపైలేషన్స్ ఆఫ్ డేటా అంతటినీ కూడా ఇది అర్థం చేసుకుంటుందన్నమాట, రైట్? అయితే ఆథర్స్ ఏమని చెప్తున్నారంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ అనేది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో గ్లోబల్ ఎకానమీలో చూడమ్మా దాదాపుగా $2.6 trillion, క్లియర్? $2.6 trillion టు $4.4 trillion ఎకానమీని ఇది యాడ్ చేస్తుందంట. 4.4 అంటే అర్థమవుతుందమ్మా, దిస్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ద జీడిపి ఆఫ్ ఇండియా. క్లియర్? సో ఇండియా యొక్క జీడిపిఏ ఇంటర్నేషనల్ లెవెల్లో $3 trillion ఎకానమీ అని పిలుస్తాం. అయితే కేవలం ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ అనేది అఫ్కోర్స్ గ్లోబ్ మొత్తంలో 4.4 trillion ఎకానమీని క్రియేట్ చేసే స్కోప్ అనేది ఉంది. సో అందుకనే ఇప్పుడు ఏమని చెప్తున్నారు, క్రాఫ్టింగ్ సేఫ్ జనరేటివ్ ఏఐ సిస్టమ్. సో ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని రెగ్యులేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యాము అంటే ఇంకా దీని నుంచి అడ్వాంటేజెస్ కన్నా మీడియం టర్మ్లో డిసడ్వాంటేజెస్ అనేవి మనకు ఎక్కువ కనిపిస్తాయి, దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అని ఆథర్ చెప్తున్నారు. అండ్ ఒక్కసారి ఈ స్టాటిస్టిక్స్ డేటా ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మీరు రాసుకోవచ్చు. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ ఆథర్ ఇనీషియల్గా చెప్తున్నారు ఏమని,
చాట్ జీపీటీయే ఇప్పుడు ఒక కొత్త అవతారం అనేది తీసుకుంది. ఏంటని? నౌ ఇట్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ యాజ్ ది జుగల్ బండి చాట్ జీపీటీ అని అంటున్నాను. జుగల్ బండి చాట్ జీపీటీ అంటే నథింగ్ బట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి కేవలం ఆ స్టేట్ యొక్క మదర్ టంగ్ మాత్రమే వస్తుంది. దట్ మేబీ ట్రైబల్ లాంగ్వేజ్ కావచ్చు ఆర్ ఇంకేదైనా రూరల్ లాంగ్వేజ్ అనేది కావచ్చు. బట్ మీకు రెస్పాన్స్ అనేది ఆన్సర్లో కావాలనుకున్నా ఆర్ ఒక క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉంది, అది మీ ఓన్ లాంగ్వేజ్లోకి అది ట్రాన్స్లేట్ అవ్వాలనుకున్నా ఇప్పుడు ఈ జుగల్ బండి చాట్ జీపీటీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ సపోర్టెడ్ బై చాట్ జీపీటీ ఓన్లీ. అంటే మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఇది ఈరోజు ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తుంది. క్లియర్? అంటే మనం చాట్ జీపీటీ పట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంట్రీకైనా వెళ్ళిపోవచ్చు. క్లియర్? నాకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు, నాకు నా మదర్ టంగ్ వచ్చినా చాలు, ఇంగ్లీష్ వచ్చినా చాలు, ఏ లాంగ్వేజ్ వచ్చినా నేను ఈ చాట్ జీపీటీలో నా క్వశ్చన్ని పోస్ట్ చేస్తే అది నాకు ప్రాపర్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా చాట్ జీపీటీ తన యొక్క మజిల్స్ని పెద్దది చేసుకుంటుంది. అంటే అర్థం ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది విస్తరిస్తుంది. సో ఈ టైంలో మనం ప్రాపర్గా దీన్ని కంట్రోల్ రెగ్యులేషన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారనమాట. ఎందుకు? లేకపోతే ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఆల్ దీస్ ఆర్ కన్సర్న్స్. ఆథర్స్ ఈ కన్సర్న్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి? ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ని యూజ్ చేసుకొని సొసైటీలో బ్యాడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన విధంగా వాడుకుంటారు. అంటే ఈ సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని రాంగ్ వేలో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అందరినీ కూడా ఈ బ్యాడ్ యాక్టర్స్ అని అంటున్నారనమాట. అంటే ఏంటి? హ్యాకింగ్ చేసేవాళ్ళు కానీ, ఫ్రాడ్స్ చేసేవాళ్ళు కానీ, హేట్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు కానీ, షేమింగ్ చేసేవాళ్ళు కానీ, మిస్ఇన్ఫర్మేషన్ చేసేవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బ్యాడ్ యాక్టర్స్ అని అంటామన్నమాట. క్లియర్? వాళ్ళు ఈ జనరేటివ్ ఏఐ సిస్టంతో మార్ఫింగ్ చేసి పిక్చర్స్ని చేంజ్ చేసి డేటాని మిస్రిప్రజెంటేషన్ చేసి ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ని మోసం చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో ఈ బ్యాడ్ యాక్టర్స్ నుంచి దూరంగా ఉంచాలి అంటే ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్తున్నారనమాట. రైట్? అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఈ పాలసీ మేకర్స్ అందరూ కూడా చెప్తున్నారు ఏంటి? మెయిన్ ఈ చాట్ జీపీటీ ఆర్ ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్టెన్ బాట్స్తో నడుస్తాయి. బాట్స్ అంటే ఇవి సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ ఇంజిన్స్ అనమాట. అంటే నథింగ్ బట్ మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా అది ఆన్సర్స్ అనేవి ఇస్తాయి. ఈ బాట్స్ అనేవి ఇంకా నేర్చుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మింత్రాలో మీరు ఒక ఆర్డర్ పర్చేస్ చేశారు, అది రిటర్న్ పెట్టాలి అనుకుంటున్నారు అనుకోండి. సో మీరు మింత్రా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడాల్సిన లేదు. ఈవెన్ అక్కడ చాట్ బోట్ ఉంటుంది, బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్ మీకు ఈజీగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. క్లియర్? సో దట్ అయితే చాలా వరకు ఏమంటున్నారంటే ఈ బాట్స్ అనేవి ట్రస్ట్ని క్రియేట్ చేయగలదా క్వశ్చన్ మార్క్ అనమాట. క్లియర్? ఈ బాట్స్ అనేవి ట్రస్ట్ని క్రియేట్ చేయగలదా? ఒకవేళ ఈ బాట్స్ని ఎవరైనా హ్యాక్ చేస్తే అప్పుడు అది ఫ్రాడ్యులెంట్ బిజినెస్ మోడల్ అవ్వదా అని కూడా క్వశ్చన్ అడుగుతున్నారనమాట. క్లియర్? సో ఈ విధంగా వాళ్ళు డిఫరెంట్ అప్రోచెస్ అనేవి తీసుకొస్తున్నారు. సో ఈ బ్యాక్ యాక్టర్స్ వల్ల సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, ఈ టెక్నికల్ థింగ్స్ వల్ల కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్? సో మనం ఏదైతే ఈ జనరేటివ్ ఏఐలో ఇస్తున్నామో అది మన ప్రైవసీని డ్యామేజ్ చెయ్యదా అని కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. క్లియర్? సో అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం? టోటల్గా క్లియర్గా అంతా కూడా ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్ యొక్క నెగిటివ్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. రైట్? అంటే ఇది రేపొద్దున్న సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ని తీసుకొని రాదు అని గ్యారంటీ ఏంటి? ఎందుకు? ఏదైతే డేటా దీనికి ఇస్తామో ఆ డేటాని ఇది నేర్చుకుంటుంది. డేటా ఇచ్చే వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్, అవునా? క్లియర్? అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా రిచ్ పీపుల్ చేతుల్లో ఉన్నాయి. సో పూర్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్స్ కానీ దీనికి తెలియదు. అంటే సొసైటీలో అసమానత్వాలు అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? అండ్ నెక్స్ట్ అంతా కూడా సొసైటీ డిజిటల్గా వెళ్తుంది. బట్ దీంట్లో ఎంతవరకు డిజిటల్ ప్రొటెక్షన్ అనేది ఉంది అని అడుగుతున్నారనమాట. క్లియర్? అండ్ ఇది ఐడెంటిటీస్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ మే బ్రింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రేషియల్ ఫీచర్స్ అగైన్. క్లియర్? రేషియల్ ఫీచర్స్ని మళ్ళీ ప్రాబ్లమేటిక్గా తీసుకొని రావచ్చు.
అంటే ఏంటి సార్, అంటే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఈ డెవలప్మెంట్, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ అంతా వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లో ఉన్నాయి, అవునా? వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లో ఉన్నాయి. అయితే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇంటెన్షనల్గా ఈ జనరేటివ్ ఏఐకి ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్ని నేర్పించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కాదు అని గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు అని అడుగుతున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఆథర్ ఏమని చెప్తున్నారు, గవర్నమెంట్స్ అందరూ కలిపి ఒక ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి బిల్డప్ చేసుకున్నారంటే అప్పుడే క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. అంటే దీని మీద నమ్మకం అనేది పెరుగుతుంది. సో ప్రాపర్గా ఈ జనరేటివ్ ఏఐ యొక్క డెవలప్మెంట్ని వెరిఫై చేస్తూ ఉండాలి, పబ్లిషర్స్ని చెక్ చేస్తూ ఉండాలి. అంటే నువ్వు జనరేటివ్ ఏఐలో ఏదైతే డేటా అప్లోడ్ చేస్తున్నావో ఆ డేటా అంతా ఎంతవరకు క్రెడిబుల్గా ఉంది, ఎంతవరకు నువ్వు రైట్ ఇంటెన్షన్తో పెడుతున్నావు, రాంగ్ ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, డేటా ఎంతవరకు కరెక్ట్, డేటా ఇంటిగ్రిటీ అనేది ఉందా, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఆథర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. అప్పుడే మనం క్లియర్గా చూడగలము అని అంటున్నారు. ఏంటి, ద డెవలప్మెంట్ అనేది ఇన్క్లూజివ్గా అందరికీ అవసరమయ్యే విధంగా అప్పుడే చూడగలము అని అంటున్నారనమాట. అఫ్కోర్స్ ఈ జనరేటివ్ ఏఐని కంట్రోల్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. బట్ ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే దీని యొక్క అడ్వాంటేజెస్ అనేవి అందరికీ కరెక్ట్గా వెళ్తాయి అని ఆథర్స్ చెప్తున్నారనమాట. అఫ్కోర్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య ఈ చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నెంబర్ ఆఫ్ టాపిక్స్ వస్తున్నాయి కాబట్టి యూపీఎస్సీలో కూడా దీని మీద క్వశ్చన్స్ అనేవి రావచ్చు. క్లియర్? సో అందుకని ఇటువంటి ఆర్టికల్స్లో ఆథర్స్ ఏవైతే కన్సర్న్స్ అండ్ సొల్యూషన్స్ చెప్తున్నారో వాటిని మనం వినడం, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో అందుకనే ఆర్టికల్ని డీటెయిల్డ్గా మొత్తం అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ అంతా కూడా మీకు గుర్తుంది అని అనుకుంటున్నాను. రైట్? ఎస్, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడమా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. ద లూనా 25, రష్యాస్ ఫస్ట్ లూనార్ మిషన్ ఇన్ 47 years క్రాషెస్ ఇంటూ ద మూన్. ఈ ఆర్టికల్ అనేది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయినప్పటికీ జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. సో మనం దీని మీద నెంబర్ ఆఫ్ టైం వీడియోస్ అనేవి చేసాం. అండ్ ఇన్ స్పెసిఫిక్గా ద డిఫరెన్స్ బిట్వీన్ లూనా 25 అండ్ చంద్రయాన్ 3 మీద కూడా స్పెసిఫిక్ వీడియో అనేది చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే ఆ వీడియో చూస్తే మీకు మరింత క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ద లూనా 25 మనందరికీ తెలిసిందే. లూనా 25 అనేది రష్యాస్ ద మూన్ మిషన్ అనమాట. క్లియర్? ఏ విధంగా ఇండియా చంద్రయాన్ 3ని లాంచ్ చేయడం జరిగిందో మూన్ యొక్క సౌత్ పోల్ మీద దిగడానికి, క్లియర్, మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి ఇండియా ఏ విధంగా చంద్రయాన్ 3ని తీసుకొచ్చిందో రష్యా కూడా లూనా 25 మిషన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? సో రష్యా అఫ్కోర్స్ ఆల్రెడీ మూన్ మీద ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. బట్ లాస్ట్ 47 yearsలో ఎప్పుడు కూడా మళ్ళీ మూన్ మీద ల్యాండ్ అవ్వడం చేయలేదు. అయితే ఒకవేళ ల్యాండ్ అయినా మూన్ యొక్క సౌత్ పోల్ మీద ఎవరు కూడా ల్యాండ్ అవ్వలేదు. క్లియర్? సో ఈ ఘనత ఇండియా ఫస్ట్ టైం తెచ్చుకున్నది అనుకున్నది. బట్ రష్యా ఇన్ ద మిడిల్ టైం మనం చంద్రయాన్ 3 లాంచ్ చేసిన 1 month తర్వాత రష్యా తన లూనా 25 లాంచ్ చేసిన అప్పుడే మూన్ మీదకి వెళ్ళి బికాజ్ ఆఫ్ సమ్ టెక్నికల్ గ్లిచ్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది అని చూస్తాం. క్రాష్ ల్యాండింగ్ అయింది. ఏ విధంగా చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ అయిందో లూనా 25 కూడా ఇప్పుడు క్రాష్ ల్యాండింగ్ అనేది జరిగిందనమాట. క్లియర్? సో దట్ రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్కామోస్కి ఇంకా ఈ లూనా 25కి కనెక్షన్స్ అనేవి పోయాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? రైట్. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యి ఆ సౌత్ పోల్ మీద పీపుల్ ఆర్ థింకింగ్ ఫ్రోజన్ వాటర్స్ అవైలబిలిటీ ఉంటుంది, ప్రీషియస్ ఎలిమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అని అనుకుంటున్నారనమాట. క్లియర్? సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ మూన్ యొక్క సౌత్ మీద ల్యాండ్ అవ్వాలి, అక్కడ ఉన్న డేటాని కలెక్ట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి అండ్ ఇండియాకి బ్యాక్ డేటా పంపించాలి అని అనుకున్నారు. అండ్ ఈ ఫీట్లో రష్యా ముందుండాలి అని అనుకున్నది. బట్ అన్ఫార్చునేట్లీ టెక్నికల్ గ్లిచెస్ వలన రష్యా ఈ మిషన్ని కంప్లీట్ చేయలేకపోయింది అని చెప్తున్నాం. అండ్ అఫ్కోర్స్
ఇప్పుడు రష్యా ఫెయిల్ అయ్యింది అండ్ ఇండియా మరింత జాగ్రత్తగా ఇండియా మరింత జాగ్రత్తగా ఒకవేళ తన చంద్రయాన్ 3ని సౌత్ పోల్ మీద లాంచ్ చేసింది అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఏ కంట్రీ కూడా సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వలేదు, ఇండియా సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వాలి అని అనుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఏ షార్ట్ వీడియో, బట్ యూ హ్యావ్ టు నో ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, మనకి ఇండియాకి వేరే కంట్రీస్కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అనేది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. క్లియర్? రైట్. అఫ్కోర్స్ ఎందుకంటే ఇండియా రష్యా మెయిన్ ఈ స్పేస్ సెక్టార్లో కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ చాలా వరకు క్లోజ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. మన ఫ్రెండ్ యొక్క ఈ మిషన్ ఫెయిల్ అవ్వడం అనేది ఇండియాకి కూడా చాలా బాధాకరమే. క్లియర్? బట్ ఇండియాకి ఒక ఆపర్చునిటీ అనేది నియర్గానే ఉంది. కమింగ్ డేస్లో వితిన్ నో టైం ఇండియా తన ల్యాండర్ని జాగ్రత్తగా చాలా సేఫ్గా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అని చూస్తుందన్నమాట. క్లియర్? రైట్, గుడ్. సో ఈరోజు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడమ్మా. అండ్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. అండ్ ఫస్ట్ వన్ మెయిన్స్ ఉండి, ఇట్ ఈస్ వెరీ ఎర్లీ ఇన్ మేకింగ్ హిందీ యాజ్ ది లాంగ్వా ఫ్రింకా ఆఫ్ ఇండియా కామెంట్ అని 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఈ క్వశ్చన్ దేని గురించి అయి ఉంటుంది? ఎస్, అఫ్ కోర్స్ యు ఆర్ వెరీ ట్రూ. ఈరోజు మనం ఆర్టికల్లో క్రిమినల్ లా రిఫార్మ్స్ బిల్ మీద చాలా వరకు లాంగ్వేజ్ హిందీ గురించి మాట్లాడుకున్నాం, అవునా? సో వాటి మీద ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఫ్రేమే రావచ్చు. అయితే లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటి? లింగ్వా ఫ్రాంకా అంటే వాడుక భాషలో తీసుకొని రావడానికి. అంటే ఇంకా అర్థం ఏంటి అంటే ఈరోజు హిందీ అనే లాంగ్వేజ్ని ఇండియా మొత్తం కూడా ఒక మాట్లాడుకునే వాడుక భాషగా తీసుకొని రావడానికి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చాలా ఎర్లీ డెసిషన్స్. ఎప్పుడైనా ఎర్లీ డెసిషన్స్ అనేవి తీసుకోవడం వలన పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ అనేవి చాలా ఎర్లీగా వచ్చి అవి లాంగ్ టైం ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అవునా? సో అందుకనే క్వశ్చన్ ఏమని ఇచ్చాను, ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు కామెంట్. అంటే ఏ విధంగా కామెంట్ చేస్తారంటే, అఫ్కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ లింగ్వా ఫ్రాంకా గురించి ఏమైనా రాసుందా, ఉంటే ఏమని రాసున్నది, అండ్ నెక్స్ట్ బాడీలో మీరు కొన్ని చూపించాలి. ఏమని? హిందీని లింగ్వా ఫ్రాంకా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆర్ ఛాలెంజెస్ ఇన్ మేకింగ్ హిందీ యాజ్ లింగ్వా ఫ్రాంకా అనేది చూపిస్తూ కన్క్లూషన్లో 150 వర్డ్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి యూ హ్యావ్ టు స్టాప్ బై 150 వర్డ్స్, అవునా? సో కన్క్లూషన్లో మీరు ఏ విధమైన ఒపీనియన్తో ఉన్నారో కామెంట్ అని అన్నాను కాబట్టి మీరు చెప్పాలి. అంటే షార్ట్ టర్మ్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్కి హెల్ప్ అవుతుందనా, ఆర్ ఇక్కడ లాంగ్వేజ్ అనే నేమ్తో కల్చర్ అనేది డిసపియర్ అవుతుందా అన్న మీ థాట్తో మీరు ఆన్సర్ అనేది రాయాలి. క్లియర్? అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ కరెక్టింగ్ యువర్ ఆన్సర్స్. మీరు దీనికి ఆన్సర్స్ రాసి ఈవెన్ మన వెబ్సైట్లో మీరు పోస్ట్ చేసినా సరే మనం దీన్ని కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ ఎల్టీఎక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో అయినా కమ్యూనిటీ పేజ్లో మీరు పోస్ట్ చేసినట్లయితే మేము ఆన్సర్ అనేది కరెక్షన్ చేస్తాం. డన్? ఎస్. ప్రిలిమ్స్ ఎంసీక్యూ అనేది చూడండి. జనరేటివ్ ఏఐ అంటే ఆల్రెడీ నేనేంటో చెప్పాను. సో సి కెన్ డూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ కింద వాటిలో జనరేటివ్ ఏఐ ఏం చేయగలది? ఇట్ కెన్ ట్రాన్స్లేట్ ది లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయగలది అంట. ఇట్ కెన్ క్రియేట్ స్టోరీస్, ఇది స్టోరీస్ని క్రియేట్ చేయగలది. ఇట్ కెన్ జనరేట్ ది పవర్, అంటే ఇది పవర్ని కూడా జనరేట్ చేస్తుంది. ఇట్ కెన్ జనరేట్ ఇమేజెస్, ఇవి ఇమేజెస్ని కూడా తయారు చేస్తుంది. అయితే ఆప్షన్స్ చూసి సారేంటి ఓల్డ్ స్టైల్లో ఆప్షన్స్ ఇచ్చారు అని అనుకోకండి. ఈ క్వశ్చన్ని ఈ విధంగానే ఆన్సర్ మీరు చేయండి. ఎందుకంటే ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అంటే కొన్నిసార్లు మీరు వేరేవి అనుకున్నా కూడా అవి రైట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివలన మీకు క్లియర్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేవి తెలుస్తుంది. అండ్ ఈ విధమైన క్వశ్చన్ ఫ్రేమ్వర్క్తో ప్రెజెంట్ ఉన్న కాంటెక్స్ట్లోకి తీసుకొచ్చిన ఆ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్, మీరు వాటిని కూడా ఆన్సర్ చేయగలరు, అవునా? సో అందుకనే ఈ క్వశ్చన్ని నేను ఏ విధంగా అయితే ఇచ్చానో అదే విధంగా సాల్వ్ చేయండి. అయితే ఆప్షన్ ఏ ఏంటి? 1 and 4 స్టేట్మెంట్స్ ట్రూ అని చెప్తున్నాను. ఆప్షన్ బిలో 2, 3, 4 ట్రూ అని చెప్తున్నాను. సిలో 1, 2, 4 ట్రూ అని చెప్తున్నాను. ఆప్షన్ డిలో ఆల్ ది అబౌవ్ ట్రూ అని చెప్తున్నాను. సో ఆర్టికల్ అంతా జాగ్రత్తగా విన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ని ప్రాపర్గా 1 minute ఆలోచించి ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. క్లియర్?
ఎస్. ఒక్కసారిగా చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 పర్ మంత్ ఈఎంఐ. 5,000 పర్ మంత్ పే చేస్తూ మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్. అయితే ఫీజు అనేది 31st ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు.